రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అణచివేత పాలన సాగిస్తుందని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పోలీస్ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నిలిమేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని విమర్శించారు. పోలీసులతో అధికార దుర్వినియోగం చేస్తూ అసమ్మతి గళాలను నిలిమేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇది పోలీసు రాజ్యమా, నియంతృత్వ రాజ్యమా అని ప్రశ్నించారు. చట్టానికి లోబడి నిరసనలు తెలిసినా అణచివేతలు, అక్రమ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రతిపక్షం, ప్రజలు నిరసనకారుల గొంతును రాష్ట్రంలో నులిమేస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్. గుంటూరు మిర్చియాడ్లో రైతుల పరామర్శకు వెళ్తే కేసు నమోదు చేశారని విమర్శించారు. రామగిరిలో టీడీపీ గుండాల దాడిలో చనిపోయిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. అటు పొదలి, పల్నాడులో కూడా పరామర్శకు వెళ్తే కేసులు నమోదు చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే 5 కేసులు పెట్టి 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారని అన్నారు. ఇక ప్రతి కేసులోనూ మరికొందరని రాస్తూ ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ క్యాడర్ను అక్రమంగా ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తన ప్రతి పర్యటనలోనూ అక్రమ కేసులు పెట్టడమే కాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రైతులను రానియకుండా చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాన్ని బెదిరించి అణిచివేయాలని చూస్తుందని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు.